దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఐపీఎల్ 2025 ఎలిమినేటరీ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్పై 20 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ముంబై క్వాలిఫైర్ 2కి చేరుకుంది. ఇక జూన్ 1న పంజాబ్ కింగ్స్తో తలపడేందుకు సిద్ధమైంది ముంబై ఇండియన్స్. పంజాబ్ కింగ్స్ మొదటి క్వాలిఫైర్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు పంజాబ్ ముంబై మధ్య జరిగే మ్యాచ్ విజేత ఫైనల్లో బెంగళూరుతో తలపడనున్నారు. 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తన 6వ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఎలిమినేటరీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను 20 పరుగుల తేడాతో ఓడించి రెండవ క్వాలిఫైర్కు చేరుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ముంబై ఓపెనర్లు చెలరేగారు. గుజరాత్ ఫీల్డర్లు క్యాచ్లు వదిలేయడం కూడా ముంబైకి కలిసొచ్చింది. రోహిత్ శర్మ 81 పరుగులు, జానీ బెయిర్స్టో 47 పరుగులు చేసి అవుట్ అయ్యేసరికి 81 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. బెయిర్స్టో అవుట్ అయిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ చూడచక్కని షాట్లతో అలరించి 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ కూడా 3 సిక్స్లతో 25 పరుగులు పూర్తి చేశాడు. ఇక చివరిలో హార్దిక్ పాండ్యా కూడా వేగంగా పరుగులు చేశారు. చివరకు ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లో సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత సాయి సుదర్శన్ 80 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ జట్టును మ్యాచ్లో నిలబెట్టాడు. కానీ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ పునరాగమంతో గుజరాత్ జట్టుపై ముంబై చిరస్మరణీయమైన విజయం సాధించింది. ఈ క్రమంలో మూడోసారి ఫైనల్కు చేరుకోవాలన్న గుజరాత్ టైటాన్స్ కల చెదిరిపోయింది. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.